చూపించండి సినిమా చూడండి సినిమా పరంగా చూడండి జగన్కే ప్లస్ అవుతుంది ఓటర్లకు ఎఫెక్టేగా ఇప్పుడు ఏది నమ్మి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ కాలం కుర్రగారు వెళ్ళి ఓటేస్తే రాజకీయ నాయకుడు వస్తున్నాడు నాయకుడు రావట్లా ప్రజల నుంచి రావాల్సింది నాయకుడు రాజకీయ నాయకుడు కాదు మళ్ళీ చెప్తున్నా నాయకుడికి ఓటేయండి రాజకీయ నాయకుడు కాదు రాజకీయాలు చేసేవాడికి కాదు జగన్ జననాయకుడు అంటున్నారు జనాల నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు అయితే ఒక క్వశ్చన్ అడుగుతా భయ్యా దానికి ఆన్సర్ చెప్పండి 1,00,000 మంది ఓటర్లు ఉన్న ఒక కాన్స్టిట్యుయెన్సీలో 1,50,000 ఓట్లు ఎందుకు పడ్డాయి దాన్ని ఎవడు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయాడు 1,50,000 ఓట్లు పడి ఒక కాన్స్టిట్యుయెన్సీ నుంచి 1,00,000 మందే ఉన్నారు ఓటర్లు 50,000 ఓట్లు ఎక్కడి నుంచి పడ్డాయి రిగ్గింగ్ కాదా అది దొంగ ఓట్లే తెలుసు అందరికీ గెలిచాడు అంతే సో జన నాయకుడు కాదు రిగ్గింగ్ నాయకుడు అంటా నేను రిగ్గింగ్గా గెలిచిన నాయకుడు సో అది ప్రాపర్గా గెలుపు కాదు నిజంగా నువ్వు జనాల నుంచి పుట్టుకొచ్చే నాయకుడు అయితే జనాలకు మంచి చేసిరా ఇది సినిమా నాయకుడిని చూపించారు నిజంగా జగన్ మంచోడు అయ్యి ఉంటే ఈ సినిమా అలా ఉండేదేమో అని ఒక పాయింట్లో చూపించినట్టుంది జగన్ మంచి నాయకుడు అయితే ఇలాంటి సినిమా వస్తుంది అని కానీ నిజాలు లేవు సినిమాలో చూడండి చక్కగా వచ్చినండి సినిమా చూడండి ఒక మంచి నాయకుడు ఉంటే రాష్ట్రం ఎంత బాగుంటుందో సినిమాగా చూడండి ఒక మంచి నాయకుడు ఉంటే జగన్ నాయకుడు ఉంటే ఎలా ఉంటుందో ఈ సినిమా చూసి నేర్చుకోండి ఎమోషనల్గా సినిమా ఎంత బాగున్నా జనాలకి వాస్తవాలు చూపించాలి కదన్నా అదే నేను ఇందాక నుంచి అడుగుతున్నది అదే ఆంధ్రాకి రాజధాని ఏది మద్యపాన నిషేధం ఏది నవరత్నాలు ఏవి ఆయన ఇచ్చిన హామీలు ఏవి మరి ఇప్పుడు హామీలు ఏవి ఆయన ఇచ్చిన హామీలు ఏది ఏ హామీ చేయలేదన్నా మడమ తిప్పేసే నాయకుడు అని వస్తుందేమో అయితే యాత్రా 3 అని కాకుండా నాకు తెలిసి అయితే దీన్ని ఎలా పెట్టుకోవచ్చు అంటే మడమ తిప్పిన నాయకుడు మడమ వెనక్కి తిప్పేశాడు వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే ఏది చేయలేదుగా నవరత్నాల్లో ఒక్క రత్నం కూడా చేయలే ఆంధ్రాకి రాజధాని లేకుండా చేసేసిన నాయకుడు అయిపోయాడు పోలవరం ప్రాజెక్టు కట్టలేని నాయకుడు అయిపోయాడు ప్రత్యేక హోదా క్వశ్చన్ చేయలేని నాయకుడు అయిపోయాడు ఎందుకంటే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు జైల్లో ఈసారి బీజేపీ పెడుతుందేమో అని భయం బీజేపీని క్వశ్చన్ చేయలేకపోయాడు మద్యపాన నిషేధం చేయలేకపోయాడు మరి ఇవన్నీ చేయనప్పుడు నువ్వు ఇచ్చిన హామీలను నిలబెట్టినప్పుడు తండ్రికి తగ్గ కొడుకు ఎలా అవుతావు నువ్వు అలాగే ఇంకొక పాయింట్లో మా షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారికి పుట్టింది తమ్ముడు కోసం తిరిగిందిగా 2019 ఎన్నికల్లో ఆమె కూడా కష్టపడి తల్లికి సపోర్టుగా అన్నకి తమ్ముడికి సపోర్టుగా వచ్చింది కదా ముందుకి మరి ఆవిడ క్యారెక్టర్ ఏది ఆవిడేం తక్కువ చేసింది ఇప్పుడు పార్టీ మారితే నీకు శత్రువు అయిపోయిందా నీ చెల్లి కాదా నీ అక్క కాదా అంతే ఇప్పుడున్న పొజిషన్లో ఆవిడ క్యారెక్టర్ ఎంత పెట్టినా ఆవిడకి పాజిటివ్ అవుతుంది సో ఆవిడ క్రెడిబిలిటీ రావద్దు అలాగే పవన్ కళ్యాణ్ గారి పేరు తీయాల తోలా తోకాలేని పార్టీ అన్నావు నువ్వు ఓపెన్గా నీకు నిజంగా అంత ధైర్యం ఉంటే జనసేన పవన్ కళ్యాణ్ పార్టీ అని చెప్పు నీకు నిజంగా ధైర్యం ఉంటే ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వి అంతేగాని తలా తోకాలేని పార్టీ అనడం ఏంటి ఓపెన్ స్టేట్మెంట్లో మాట్లాడితే జనాలకు వాస్తవాలు తెలుస్తాయి అంతేగాని పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పలేదంటే థియేటర్లో భయపడ్డారా థియేటర్ ఎరప్ట్ అవుతుంది జనాలు నిజాలు తెలుసుకున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ సపోర్ట్ ఉందని భయమా మీకు నిజాలని చూపించండి వాస్తవాలని బయట పెట్టండి జనాల్ని మభ్యపెట్టే అన్న రేటింగ్ ఇలాంటి సినిమాలకి రేటింగ్ అడగొద్దన్న అసలు ఇలాంటి సినిమాలకి రేటింగ్ ఇస్తారా సినిమా పరంగా అయితే జీవా గారి క్యారెక్టర్కి జీవా గారు యాక్టింగ్ ఇస్తా రేటింగ్ నేను జీవా గారి యాక్టింగ్ 5కి 5 రేటింగ్ ఇస్తా బట్ సినిమా పరంగా 0 రేటింగ్ ఇస్తా చూపిస్తుందిగా ఎన్నికల ప్రభావం కోసమే కదా పెయిడ్ ప్రమోషన్స్ కదా ఇవి పార్టీ నుంచి ఫండ్స్ వెళ్ళి ఆ పార్టీ ఫండ్స్తోనేగా సినిమా తీసింది ఇది మనందరికీ తెలుసుగా మహేవి రాఘవ్ గారి టీంకి అమౌంట్ వచ్చింది రామ్ గోపాల్ వర్మ గారి వ్యూహానికి అమౌంట్ వచ్చింది వ్యూహం ఆయన ఆపగలిగారు కానీ ఇది ఆపలేకపోయారు అంతే ఎలక్షన్స్ ముందు ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే సినిమాలు తీయొద్దు ఉందిగా కాంగ్రెస్ పార్టీని మొత్తం అంత నెగిటివ్గా చూపించారుగా కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారిని అంత నెగిటివ్గా చూపించారుగా అంత నెగిటివిటీ ఉంది కాదనట్లా చంద్రబాబు ఏం గొప్ప నాయకుడు సూపర్ లీడర్ అని నేను అన్ను సోనియా గాంధీ ఏం గొప్ప నాయకుడు ఆవిడ ఆ నాయకురాలు తోపు తురుమని నేను అన్ను కానీ మరీ అంత సినిమాటిక్గా చూపించొద్దు అంట వాస్తవాలని వాస్తవంగా మీకు తెలిసింది చూడండి నువ్వు వెళ్ళే వాళ్ళ పార్టీ ఆఫీస్లో చూసావా ఏం జరిగిందో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో వాళ్ళ పార్టీ ఆఫీస్లో జరిగిన సీన్స్ నేను ఇష్టానికి రాసుకొని చూపించావు ఇది కరెక్టా ఉన్నది రాసి అదే నువ్వు వెళ్ళి చూసావా వాళ్ళ ఆఫీస్లో నువ్వు కెమెరా పెట్టావా లేదు కదా మరి ఎందుకు మాట్లాడుతున్నావు నీకు మాట్లాడే హక్కే లేదు ఇక్కడ ఓకే అలాగే కోడికత్తి సీన్ గారు అటాక్ చేశారు ఎయిర్పోర్ట్లో జగన్ గారి మీద
ఆ తర్వాత ఆయన జైలుకి వెళ్ళారు. జగన్ గెలిచిన తర్వాత ఆయన బయటకు వచ్చి పార్టీలోనే ఒక పదవి తీసుకున్నారు. మరి అదేది కోడిగత్తి సీన్ గారికి నేను అంత చేసినప్పుడు, అటాక్ చేసినప్పుడు ఆయనకి ఎందుకు పదవి ఇచ్చావు అంటే నువ్వేగా పర్సనల్గా అటాక్ చేయించుకున్నావు, నిజమే కదా. మరి ఇవన్నీ ఏమైపోయి ఎందుకు చూపించలేదు ఇవన్నీ? రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న సీన్ల వరకు మాత్రమే నిజాలు. ఎందుకంటే ఆయన మహానాయకుడు, ఆయన గురించి నేను తప్పుడు మాట్లాడిన, ఆయన వెనకాల తిరిగా నేను కూడా. ఆ కాలంలో 2009లోనే పార్టీకి తిరిగా నేను. సో రాజశేఖర్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన మహానుభావుడు. ఆయన గురించి ఏంటి అంటే ఒక పేదవాడు ఒక అపోలో హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చు అని చూపించిన నాయకుడు ఆయన ఒక్కడే. ఒక పేదవాడి ఇంటి కళని నెరవేర్చిన నాయకుడు ఆయన ఒకటే. కానీ అదే పేదవాడికి 10 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు రాకుంటున్న నాయకుడు ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి. మరి వెనక్కి రిటర్న్లో లాక్కుంటున్నాడుగా. 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలియని స్టూడెంట్. మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? 10 రూపాయలు ఇటు ఇస్తున్నాడు, 1000 రూపాయలు ఇటు లాక్కుంటున్నాడు. మద్యపానం నిషేధం చేస్తానని కొత్త బ్రాండ్లు, అది కూడా స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా తేలావు. కానీ ప్రత్యేక హోదా మందు తీసుకొచ్చి జనాల దగ్గర నుంచి డబ్బులు దొబ్బుతున్నావుగా. నీ సొంత బ్రాండ్లతో జనాల హెల్త్ని నాశనం చేస్తున్నావుగా. మద్యపాన నిషేధంలో నువ్వు చేయాల్సిన పనేనా ఇది? ఇవన్నిటికీ ఆన్సర్లు చెప్పినప్పుడు సినిమా పరంగానే చూడమని చెప్తాను నేను. సినిమా పరంగా చూడండి, జీవా గారిని ఒక నాయకుడిలా చూడండి, జగన్గా మాత్రం చూడకండి. జగన్ నిజంగా అంత మంచి నాయకుడు అయితే ఆంధ్ర పొజిషన్ ఈరోజు ఇలా ఉండదు. ఆంధ్ర ఇంకొక నెక్స్ట్ లెవెల్లో ఉండేది డెవలప్మెంట్లో. సో ఆలోచించి ఓటేయండి అని మటుకే చెప్తాను. ఓన్లీ జీవా గారు, వన్ అండ్ ఓన్లీ జీవా గారు ఇస్ ద హైలైట్ అంతే. ఇంకా సినిమాటిక్గా రాసుకున్న డైలాగ్సే కనిపిస్తున్నాయి ఇందులో. సో నాకైతే డైలాగ్స్లో అంత ఇంపాక్ట్ ఏమి అనిపించలే. అది బాగుంది. నందిగామ సురేష్ గారిది మంచి సీను. అండ్ కొడాల నాని గారు, మరి నా కొడక నీ అబ్బాని తిట్టే నాయకుడిని మంచిగా నేను వాళ్ళు ఏదో డ్యామ్ కడుతుంటే నేను అడ్డుపడ్డానని నువ్వు అడ్డుపడ్డావా? నీ గురించి తెలీదా? కొడాల నాని నువ్వేంటనేది జనాలు తెలీదా? రౌడీ నాయకుడు అని తెలీదా? నువ్వు వచ్చి నేను అడ్డుపడితే మంచి జరిగిపోయిందన్నా, అక్కడ నన్ను పార్టీలోంచి వెళ్ళేసారన్నా, జనాలు ఎర్రోళ్ళు అనుకున్నావు. అండ్ నువ్వు చెప్పేది వినేదానికల్లా, నువ్వు తీసిన చూసేదానికల్లా లేదుగా. మరి అంత పార్టీ కోసం చేసినప్పుడు రోజా గారు లేదు, సొంత చెల్లి అక్కే లేదన్న అక్కడ. రోజా గారు దాకెందుకు? షర్మిల గారు లేరు. నాకు అదే బాధగా ఉన్నది. షర్మిల గారు నిజంగా నేను ఒక పార్టీ అని కాదు, ఒక ఫ్యామిలీ మెంబర్గా ఆలోచిస్తే మన సొంత వాళ్ళు మన కోసం తిరిగినప్పుడు వాళ్ళ గురించి కనీసం రిప్రజెంట్ చేయలేకపోతున్నావా? ఈ నిన్న రీసెంట్గా కూడా మన న్యూస్లో ఒకటి చూసా, షర్మిల గారి గురించి పార్టీ శ్రేణులు అందరూ నిజంగా ఇవిడ రాజశేఖర్ రెడ్డి గారికి పుట్టిందా అన్నట్టు మాట్లాడుతున్నారు. పార్టీ మారిందంతే. ఏ పురంధరేశ్వర్ గారు పార్టీ మారలా? ఆవిడ గురించి ఎప్పుడన్నా నందమూరి ఫ్యామిలీలో ఒక్కళ్ళన్నా తప్పుగా మాట్లాడారా? తప్పుడు ప్రచారం ఎప్పుడన్నా చేశారా? ఆలోచించి మాట్లాడాలి. ఆవిడ పార్టీ మారింది, నీ రక్తం కాకుండా పోలేదుగా, నీ సొంత రక్తమేగా. ఉంటుంది కాబట్టే దర్శకులుగా సినిమా వాళ్ళగా వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు. అంటే జనాలకి ఏం చూపించాలనుకున్నారో వాళ్ళు చూపించారు. నిజాలు చెప్పే రివ్యూవర్స్గా, ఒక మంచి కోరుకునే మనిషిగా నేనేం చెప్పాలనుకుంటున్నానో అది చెప్తున్నా. సినిమా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మటుకు ఓటేయకండి. నాయకుడి కోసం ఓటేయండి. నాయకుడు కావాలి అనుకుని ఎవరు ఏంటి అని తెలుసుకుని ఓటేయండి. సినిమా ప్రభావాలు మీ మీద పెట్టుకోవద్దు. ఈ సినిమాయే కాదు, ఏ సినిమా ప్రభావం కూడా పెట్టుకోవద్దు. సినిమాలో చూడండి. ఓటు మటుకు జనాలకి మంచి చేసే నాయకుడు ఎవరో తెలుసుకుని ఓటేయండి. అండి, యాత్ర 2 సినిమా చూడడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసరికి 30 కోట్లు అనమాట. 30 కోట్లు ప్లస్ ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారంటే సినిమాని తీయాలంటే ఫైనాన్సర్ దగ్గర నుంచి వడ్డీకి డబ్బులు తీసుకొని వస్తారు. ఆ వడ్డీతో కలిపి మొత్తం బడ్జెట్ 40 కోట్లు అని చెప్పుకోవచ్చు. 30 కోట్లు ప్లస్ వడ్డీలు 10 కోట్లు ఈక్వల్ టు మొత్తం 40 కోట్లు అని చెప్పుకోవచ్చు అండి. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే డైరెక్టర్ గురించి చెప్తాను. ఫస్ట్ డైరెక్టర్ ఎవరంటే మహివి రాఘవ అండి. మహివి రాఘవ గారు అంతకుముందు యాత్ర సినిమా తీశారనమాట. ఆయనే మళ్ళీ ఈ సినిమా యాత్ర 2 సీక్వెల్ కూడా తీశారనమాట. ఈ సినిమా పెట్టిన 40 కోట్లు రావాలంటే స్టోరీ గురించి చెప్తాను. ఫస్ట్ స్టోరీ ఎక్కడ మొదలైందంటే నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అండి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ సినిమాలో ఏమీ లేదండి. దాన్ని ఏమంటారు, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఏమీ లేదండి. ఇది సినిమా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే రాజశేఖర రెడ్డి గారు ఉంటారు కదా, రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి చనిపోయారనమాట. చనిపోయిన తర్వాత దాన్ని ఏమంటారు, ఈయన జగన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర అని చెప్పేసి ఒక యాత్ర స్టార్ట్ చేస్తారు. యాత్ర స్టార్ట్ చేస్తే దాన్ని ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ ఆ యాత్రని ఆఫ్ చేయమని చెప్పేసి క్రేజీ పెరిగిపోతుంది వచ్చేస్తుందని చెప్పేసి యాత్ర స్టాప్ చేయమని చెప్పిద్ది అన్నమాట సోనియా గాంధీ.
స్టాప్ చేయమని చెప్తే నేను ఆల్రెడీ మాట ఇచ్చేసాను ఈ చనిపోయిన వాళ్ళందరికీ అని చెప్పేసి ఓదార్పు యాత్ర స్టాప్ చేయరనమాట. ఆ తర్వాత జగన్ రెడ్డిని ఎలాగైనా పార్టీ నుంచి బయటికి పంపించాలని చెప్పేసి సోనియా గాంధీ గారు ప్లాన్ వేస్తారనమాట. ప్లాన్ వేసేసి ఆయన ఏం చేస్తారంటే బయటికి పంపించాలని ట్రై చేస్తారు. ట్రై చేస్తే ఆయన ఏం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ గారిని తీసుకొని వచ్చి బయటకు వచ్చేసి జగన్ రెడ్డి గారు విజయమ్మ గారు బయటకు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక పార్టీ పెట్టుకొని దాన్ని ఏమంటారు కడప ఎంపీగా జగన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేగా స్టోరీ అంటే ఇప్పుడు ఎలా ఉంది అనేది చెప్తున్నాను అనమాట. స్టోరీ మొత్తం చెప్పట్లేదు. అదే దాన్ని ఏమంటారు అప్పటి నుంచి మొదలయ్యి ఇప్పటి వరకు 2019 వరకు సీఎం అయ్యేంత వరకు ఉండేదే స్టోరీ అండి ఈ సినిమాలో దాన్ని ఏమంటారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమీ నెగిటివ్ ప్రస్తావన లేదు. యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను చెప్తున్నాను. ఒక డైలాగు దాన్ని ఏమంటారు నేను సరిగా వినలేదండి ఆ టైంలో. నేను ఉన్నట్టుంది నాకు ఫోన్ వచ్చిందన్నమాట. నేను సరిగా వినలేదు. అది వేరే వాళ్ళు చెప్తుంటే నేను విన్నాను. అది ఇంకోసారి సినిమా చూస్తే కానీ నేను చెప్పలేను. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రం ఏమీ లేదండి. ఒక విషయం చెప్తున్నాను కదా, అది మ్యాటర్. జగన్ గురించి ఇప్పుడు సినిమా అండి, సినిమాలో చూపించిందన్న ప్రతి ఒక్కరు నిజమా? ఇప్పుడు ఏ సినిమా అయినా తీసుకోండి, బయోపిక్ మహానటి తీసుకోండి, సావిత్రి గారి గురించి. సావిత్రి గారు నిజంగా తాగారా? సావిత్రి గారు తాగింది వీళ్ళు ఏమన్నా వచ్చి చూసారా? లేదు. సావిత్రి గారు తాగుతారని ఎవరికన్నా ఏమని తెలుసా? ఆ సినిమాలో చూపించారు. అది అలాగనే అనమాట. ఇది కూడా అంతే. బయోపిక్ కరెక్టే, కానీ దీంట్లో సినిమా అంటే సినిమాటిక్ దాన్ని ఏమంటారు అదేదో ఫ్లెక్సిబిలిటీ కొంచెం దాని అదేదో అంటారండి సినిమా వాళ్ళు ఏదో అంటారు, సినిమా ఏదో అంటారండి. కొంచెము తీసుకున్నారన్నమాట, కొంచెము పక్కకు డివేట్ అయితే ఈ సినిమా తీశారనమాట. అది ఎగ్జాక్ట్గా అంటే ఎగ్జాక్ట్గా ఇదే జగన్ రెడ్డి ఫిక్షన్ కరెక్ట్ చెప్పాలంటే ఫిక్షన్ అని చెప్పొచ్చు. ఫిక్షన్ ఎక్కువ ఉందన్నమాట, రియాలిటీ తక్కువ, ఫిక్షన్ ఎక్కువ. కానీ జరిగిందే తీశారనమాట. దాదాపు ఒక 50% ఫిక్షన్, 50% జరిగింది తీశారనమాట. సినిమాటిక్గా తీశారనమాట. ఇప్పుడు ఈ సినిమాలో ముఖ్యంగా జీవా గారి క్యారెక్టర్ చెప్పాలండి. అసలు జగన్ రెడ్డి క్యారెక్టరు దాన్ని ఏమంటారు జగన్ రెడ్డి లాగానే అసలు ఆ హావభాగాలు కానీ అసలు ఎగ్జాక్ట్గా జగన్ గారిని చూసినట్టే ఉందన్నమాట. అంత బాగా యాక్ట్ చేశారనమాట. దాన్ని ఏమంటారు చాలా మంచి యాక్టరు. అంటే నేను ఈ సినిమా గురించి పక్కన పెడితే అసలు జీవా గారు చాలా మంచి యాక్టర్ అని చెప్తున్నాను. ఈ సినిమాలో జగన్ రెడ్డి గారి క్యారెక్టర్ చాలా బాగా చేశారనమాట. అది సినిమా రేటింగ్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ 5 2.5 అలా ఈజీ వచ్చండి. అది థ్యాంక్ యూ. ఈ సినిమా అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి నేనైతే ఎక్కడ చూడలేదు. వేరే వాళ్ళు ఎవరో చెప్తుంటే నాకు ఫోన్లు వస్తున్నాయంట, వేరే ఫోన్లు వచ్చాయంటే ఎక్కడికి వెళ్ళావు ఏంటని. అందువల్ల నేను ఆ డైలాగ్ అనేదాన్ని పసిగట్టలేకపోయాను. అవునా? నాకు తెలియదండి, అంటే నాకు తెలీదు. నేను అసలు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పొజిషన్లో ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉండి జగన్ రెడ్డి గారిని తీరుతున్నారు. ఇప్పుడు ఎవరైనా ఆయన బయోపిక్ తీసుకుంటూ ఆయన తిట్టే వాళ్ళని ఎవరన్నా సినిమాలో పెట్టుకుంటారా? అంతే. ఇప్పుడు వాళ్ళు చూసుకుంటారు. జగన్ రెడ్డి గారు, షర్మిల గారు దాన్ని ఏమంటారు తిట్టే వాళ్ళని ఎందుకు సినిమాలో పెట్టుకుంటారండి? పెట్టుకోరు కదా ఎవరు. అలాగనే ఆమెను తీసి పక్కన పడేశారు అంతే. కొడాలి నాని గారి క్యారెక్టర్ బాగుందండి. కొడాలి నాని గారు, నందిగా సురేష్ గారి క్యారెక్టరు కొన్ని 1-2 ఒక సీన్ అలా పెట్టారనమాట. టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. రోజా గారి క్యారెక్టర్ ఎందుకంటే ఆమె ఎవరైనా ఆమె ఏమైనా పెద్ద సెలబ్రిటీ అయింది. ఆమె ఎన్నికల్లో గెలవడం, ఆమె ఒక దరిద్రం. పార్టీకి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి దరిద్రం. ఆమె ఏం గెలిచింది? ఆమె వల్ల ఏం గెలవలే. ఆమె గెలవడానికి నానా సంకలం నాకుతుంది అక్కడ. అది ఆమె గెలవలేదు. ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ గారిని తిట్టుకుంటా ఇలా చేసుకుంటే నెక్స్ట్ టైం నా బొక్క కూడా నా బొచ్చు గెలిచింది. పవన్ కళ్యాణ్ బొచ్చు బేకాలి ఇది రోజా వచ్చి బొక్క మెండ. థ్యాంక్ యూ అండి.